హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే వైల్డ్ క్యాప్ ఫండ్. ఫ్రెండ్స్, మన రోజువారీ వాడే స్మార్ట్ ఫోన్ నుండి ఎలక్ట్రికల్ కార్ల, మోటార్లు, విండ్ టర్బైన్లు, చివరకు మన దేశపు డిఫెన్స్ సిస్టమ్స్ లో మరియు సెమీ కండక్టర్ల వరకు వీటన్నిటికీ పవర్ ఇచ్చే ఏంటో తెలుసా అండి? అదే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ప్రస్తుతం ప్రపంచం అంతా వీటి కోసం చైనా పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు ఈ డిపెండెన్సీని తగ్గించుకోవాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి రేర్ ఎర్త్స్ ని మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ చేసే కంపెనీలకు రాబోయే రోజుల్లో చాలా స్ట్రాటజిక్ వాల్యూ పెరగబోతుంది. క్లీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ వీటి డిమాండ్ కూడా చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో రేర్ ఎర్త్ కోసం మాత్రమే ప్రత్యేకంగా పనిచేసే కంపెనీలు ప్రస్తుతానికి ఏవీ లేవు. ఈ కంపెనీలన్నీ ఇతర వ్యాపారాల్లో డైవర్సిఫైడ్ అయి ఉన్నాయి. అంతేకాదు, వీటిల్లో కొన్ని కంపెనీలు భవిష్యత్తులో ఈ సెక్టార్ లోకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు వీటి దగ్గర ఆ రేర్ ఎర్త్ బిజినెస్ అంతగా లేదు. సో మనం వీటిని గమనించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రీసెర్చ్ చేసుకోవాలి. ఇక ఈ రోజు ఈ వీడియోలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కింద ఒక 3 స్టాక్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన రాడార్ లోని మొదటి కంపెనీ ఎనర్జీ సెక్టార్ లో కొత్త విప్లవానికి సిద్ధమవుతున్న ఎన్ఎల్సీ ఇండియా. సాధారణంగా ఎన్ఎల్సీ అనగానే మనకి లిగ్నైట్ మైనింగ్ అండ్ పవర్ జనరేషన్ గుర్తొస్తుంది కదా. తమిళనాడులోని నైవేలి మరియు రాజస్థాన్ లోని బర్సింగ్సర్ ప్లాంట్ వీరి ప్రధాన బలాలు. కానీ ఇప్పుడు కంపెనీ తన పాత ఇమేజ్ ని మార్చుకుని ఫ్యూచర్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులేస్తుంది. కంపెనీ ఎందుకు స్పెషల్ అంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ కార్లు, ఫోన్ల తయారీకి కావలసిన లిథియం, కాపర్, కోబాల్ట్ వంటి క్రిటికల్ మినరల్స్ కోసం ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో చైనాపై డిపెండెన్సీ తగ్గించుకోవడానికి మన ఎన్ఎల్సీ ఇండియా ఏకంగా మాలి దేశంలో లిథియం కోసం, అలాగే కాంగో దేశంలో కాపర్ అండ్ కోబాల్ట్ కోసం ప్రాథమిక చర్చలు మొదలుపెట్టింది. కంపెనీ తన మైనింగ్ పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడానికి సిద్ధమైపోయింది. అదే విధంగా కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా గ్లీన్ ఎనర్జీలో కూడా ఎన్ఎల్సీ దూసుకుపోతుంది. ఈ ఏడాది జనవరి 13న గుజరాత్ ప్రభుత్వంతో ఏకంగా 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల కోసం ఒప్పందం కూడా చేసుకుంది. ఇందులో సోలార్, విండ్ మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ ఎన్ఎల్సీకి చెందిన స్పెషల్ విభాగమైన ఎన్ఎల్సీ ఇండియా రెన్యూబుల్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ పాజిటివ్ వార్తల వల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. గత 1 మంత్ లో ఎన్ఎల్సీ షేరు 15% పైగా పెరిగి దూసుకుపోతుంది. 52 వీక్స్ హైకి దగ్గరగా ఉంది. ఇటు మైనింగ్ పవర్ హౌస్ కి దగ్గరగా ఉంటూనే గ్రీన్ ఎనర్జీ అండ్ క్రిటికల్ మినరల్స్ వైపు మారుతున్న ఎన్ఎల్సీ ఇండియా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు ఒక మంచి ఆప్షన్ చెప్పొచ్చు. మన లిస్ట్ లో రెండో కంపెనీ గుజరాత్ గడ్డపై మైనింగ్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. భారతదేశంలోనే రెండో అతిపెద్ద లిగ్నైట్ ఉత్పత్తి చేసే కంపెనీ. టెక్స్టైల్స్, కెమికల్స్, సిరామిక్స్ వంటి అనేక పరిశ్రమలకు అవసరమైన లిగ్నైట్ ను వీరు సప్లై చేస్తారు. కానీ ఇప్పుడు ఈ కంపెనీ కేవలం ఒక రీజనల్ మైనర్ గా మాత్రమే మిగిలిపోవాలనుకోవట్లేదు. దేశవ్యాప్తంగా ఒక క్రిటికల్ మినరల్ ప్లేయర్ గా ఎదగాలని ప్లాన్ చేస్తుంది. ఎన్ఎండిసితో కలిసి రేర్ ఎర్త్ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో అడుగు పెట్టడానికి ఎన్ఎండిసితో వీరు ఒక ఎంఓఈ చేస్తున్నారు. గుజరాత్ లో రేర్ ఎర్త్ వెలికితీత, ప్రాసెసింగ్ అండ్ దానికి సంబంధించిన అన్ని పనులను వీరు కలిసి చేపట్టబోతున్నారు. ఇది సక్సెస్ అయితే గుజరాత్ స్టేట్ మినరల్స్ విషయంలో ఒక పెద్ద హబ్ గా మారే అవకాశం ఉంది. వీరి దగ్గర ఇప్పటికే లఖ్పత్, పుమ్రాజ్పూర్ వంటి మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఏకంగా 3 MTPA లిగ్నైట్ అండ్ 29.81 MTPA లైమ్ స్టోన్ ఉత్పత్తిని చేపట్టనున్నారు. అలాగే ఒడిశాలో బైతరణి వెస్ట్ కోల్ బ్లాక్ ప్రాజెక్టు వీరి భవిష్యత్తు గ్రోత్ కి ప్రధాన ఇంజిన్ గా మారనుంది. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ ఇప్పుడు అదరగొడుతుందండి. కేవలం 1 మంత్ లోనే షేరు 30% పెరిగింది. ఆల్మోస్ట్ 52 వీక్స్ హైకి దగ్గరగా ఉంది. మైనింగ్ లో దశాబ్దాల అనుభవం ఉండి ఇప్పుడు రేర్ ఎర్త్ మరియు కొత్త కోల్ బ్లాక్స్ తో వస్తున్న జిఎండిసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే మైనింగ్ రంగం అనేది ఎప్పుడు పాలసీస్ అండ్ గవర్నమెంట్ యొక్క నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ దీన్ని గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ ఎకో రీసైక్లింగ్ అండి. ఫ్రెండ్స్, మన ఇంట్లో మూలపడి ఉన్న పాత ఫోన్లు, పాడైపోయిన ల్యాప్టాప్లు, వాడని బ్యాటరీలు మనం చెత్త అనుకుంటాం, కరెక్ట్? కానీ కంపెనీ అంటే ఈ ఎకో రీసైక్లింగ్ కంపెనీ వాటిని ఒక ఖజానాలాగా చూస్తూ ఉంటుంది. ఈ కంపెనీ కేవలం రీసైక్లింగ్ కంపెనీ మాత్రమే కాదండి, మన ఎలక్ట్రికల్ వ్యర్థాల నుండి విలువైన లోహాలను అంటే వాల్యుబుల్ మెటల్స్ ను బయటకు తీసే ఒక టెక్నాలజీ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ వేస్ట్ టెక్నాలజీ అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో వీరు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తారు. కార్పొరేట్స్, గవర్నమెంట్ ఆఫీసులు, చివరకు మన ఇళ్లలోని పాత గ్యాడ్జెట్స్ ని వీరు సేకరిస్తారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఏంటంటే వీరు కొత్తగా మినరల్ రికవరీ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా పాడైపోయిన హార్డ్ డిస్క్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీల నుండి కోబాల్ట్, నికెల్ మరియు మ్యాంగనీస్ వంటి విలువైన లోహాలను వెలికితీస్తారు. వీటిని మనం రేర్ ఎర్త్ లేదా క్రిటికల్ మినరల్స్ అని పిలుస్తాం. గత ఏడాది చివరిలో వసాయిలో 6,000 మెట్రిక్ టన్ పరాణం సామర్థ్యం గల కొత్త లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ను మొదలుపెట్టారు. దీంతో వీరి మొత్తం రీసైక్లింగ్ కెపాసిటీ 31,200 MTPA కి పెరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విస్తరణ కోసం వారు బయట నుండి అప్పులు తీసుకోకుండా సొంత లాభాలతోనే పూర్తి చేయడం వారి ఫైనాన్షియల్ క్రమశిక్షణ మనకు చూపిస్తుంది. స్టాక్ జస్ట్ 1 మంత్ లో 30% పెరిగింది. స్టాక్ 52 వీక్స్ హై నుండి మాత్రం 45%
తగ్గి ఉందండి. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరల్లో మార్పులు సహజం, కానీ కంపెనీ చేస్తున్న బిజినెస్ మోడల్ మాత్రం భవిష్యత్తుకి చాలా అవసరం అండి. ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ వల్ల ప్రతి కంపెనీ ఇప్పుడు రీసైక్లింగ్ చేయక తప్పదు కదా. సో ఈ సెక్టార్ లో ఎకో రీసైక్లింగ్ వంటి కంపెనీలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక్కసారి ఫండమెంటల్స్ చేసుకుంటే మంచిది. ఫైనల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే ఫ్రెండ్స్, భవిష్యత్తు టెక్నాలజీకి పునాది వేస్తున్న ఈ మైనింగ్ అండ్ రీసైక్లింగ్ దిగ్గజాలను ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఈ కంపెనీల ఫ్యూచర్ విజన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇవి ఇన్వెస్టర్స్ కు కొత్త అవకాశాలు చూపించేలా ఉన్నాయి. సరైన రిసీస్ తో మీ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన జీకే ఛానల్ ని ఫాలో అవ్వండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.